హర్ హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, ఇప్పుడు మనం అతి రహస్యవంతమైన శక్తివంతమైన కళ్ళతోనే అనగా చూపుతోనే వశీకరణ ఆకర్షించగల మరియు మంత్రముగ్ధులను చేయగల మహేశ్వర మహామంత్రము ఇప్పుడు మనం చెప్పుకున్నాం. రత్నశ్రీ మీ ముందుకు రహస్యవంతమైన మంత్రములన్నీ తీసుకుని వస్తుంది. అయితే ఈ మంత్రం కేవలం దేహ భ్రాంతి కోసం, దేహ సుఖముల కోసం వాడుకోకూడదు. ఈ మంత్రం చాలా విధిపూర్వకంగా చేయవలసి ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉండేది మహేశ్వరుడు. మహేశ్వరుడు అంటేనే ఉమా సహిత మహేశ్వరుడు, ఉమా మహేశ్వరుడు. అక్కడ ఉమా కూడా సాక్షిగా ఉంటుంది కాబట్టి మనం తగు విధంగా జాగ్రత్తలు తీసుకుని ఈ మంత్రములు చేయవలసి ఉంటుంది. అయితే ఎందుకు ఈ మంత్రం చేయబడుతుంది? ఒక ఫ్యాక్టరీ ఉంది. ఆ ఫ్యాక్టరీలో యజమాని ఉన్నారు. అతని కింద ఒక 1000 మందో 100 మందో 500 మందో పనిచేస్తూ ఉన్నారు. వీరు యజమానిని గౌరవించకుండా ఇచ్ఛానుసారం ప్రవర్తించడం, వారితో మాటి మాటికి తగాదాలు వాదోపవాదాలు జరగడం, ఇవి ఇంత పెట్టుబడి పెట్టి ఇంత ఎస్టాబ్లిష్ చేసిన యజమాని భరించలేక నానాయాతన పడుతూ ఉంటారు. కాగా కొందరు వద్ద మన పని ఉంటుంది, వారు చేయడానికి సుముఖత చూపించారు. అటువంటి పరిస్థితుల్లో ఈ మంత్ర సాధన చేసే వారికి ఇవన్నీ వారిచే పని చేయించుకోవడం, ధార్మికంగా మన అవసరాలను తీర్చుకోవడం అతి సునాయాసము. ఈ మంత్రము జీవితంలో ఒకసారి కష్టపడి పరిపూర్ణత గావించుకుంటే ఆ జీవనం మనం ఈ మంత్రమును వినియోగించుకోవచ్చు. అయితే ఈ మంత్రం ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మనం ఈ మంత్రమును ప్రత్యక్షంగా తీసుకొని శివాలయంకు వెళ్లి చండీ ప్రదక్షిణములు 11 సార్లు చేసి ప్రతిరోజు చండీ ప్రదక్షిణ చేయడం ఇంకా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. శివునికి శక్తి కొలది అభిషేకం చేసి తర్వాత వెనుకకు వచ్చి నందీశ్వరుని యొక్క ఎడమ చెవిలో మహేశ్వరుని యొక్క నయన వశీకరణ ఆకర్షణ మంత్రం చేస్తున్నాము. మేము మా యొక్క ఆవశ్యకతలను తీర్చుకోవడం కోసం ధార్మికంగానే ప్రవర్తిస్తాము, ఎటువంటి దుర్వినియోగ పరచము అని నందీశ్వరుని వద్ద చెప్పి ప్రమాణయుతంగా అనుమతి తీసుకొని తర్వాత ఇంటికి వచ్చి ముందు కులదేవతారాధన ఇష్టదేవతారాధన పూర్తి చేసుకుని శివదేవునికి ఒక పీఠం అమర్చి ఆ పీఠముపై ఎర్రని వస్త్రము పరిచి దానిపై స్ఫటికలింగము గాని లేక ఉమామహేశ్వరులు కలిసి ఉన్న పటము గాని ఉంచి మన శక్తి కొలది పూజించి, లింగం ఉంటే ఇంకా మంచిది, స్ఫటికలింగం అయితే ఇంకా మంచిది. వశీకరణకు ఆర్థిక శ్రేయస్సుకు స్ఫటికలింగము చాలా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. ఆ లింగమునకు నీళ్లతోనూ పాలతోనూ పెరుగుతోనూ పంచదారతోనూ ఇలా మన శక్తి కొలది కొంచెమైనా సరే అభిషేకం చేసి తర్వాత విభూతితో శివుని యొక్క అష్టోత్తర శతనామావళి, శివాయ నమః మహేశ్వరాయ నమః, ఈ అష్టోత్తర శతనామావళి విభూతితో చేసి తర్వాత ఈ మంత్రమును ప్రత్యక్షంగా జపం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మంత్రమునకు 22 రోజులు పరిధి. ఈ 22 రోజులు ఉదయము సాయంత్రం అనగా ఉదయం 4:30 నుండి 10 గంటలలోగా, సాయంత్రం 6:30 నుండి 10:30 మనం ఇరు సంధ్యలు అనగా ఉదయం సాయంత్రం పూజిస్తూ మంత్ర జపం చేయవలసి ఉంటుంది. 22 రోజుల్లోగా 1,00,000 జపం పూర్తి చేసి పురస్కరణ విధులు గావించిన యెడల మనం ఎవరినైతే చూస్తామో వారు మన మాట వింటారు. ఎలా వింటారు? వారికి మనం చూసి వాళ్ళు మా మాట వినాలి అని మనసులో తలంచుకొని ఈ మంత్రమును కేవలం 11 సార్లు మననం చేసుకుంటే చాలు. ఈ మంత్రము మీకు పిండి కొద్ది రొట్టె అనేటట్లు ఉంటుంది. మీ యొక్క తీక్షణతను అనుసరించి, సమస్య యొక్క అక్కడ ఉండే పరిస్థితి తీక్షణతను అనుసరించి మీరు మంత్రమును జపం పెంచుకోవచ్చు. అది మనసులోనే చేసుకోవాలి. గాని విధియుక్తంగా మంత్ర జపం చేసేటప్పుడు మంత్రము వాచిక జపమే చేయాలి, మీ చెవులకు వినిపించాలి. ఇదే మంత్రముతో గురువు వద్దకు వెళ్లి పురస్కరణ విధులు అనగా యజ్ఞము, తర్పణము, మార్జనము, ప్రీతాన భోజనం ఇచ్చి చేయగలిగితే ఇంకా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. దివ్యాత్మ స్వరూపులారా, ఈ మంత్రము ప్రత్యక్ష నిదర్శన మంత్రము. మీరు చేయండి, చేసి చూడండి. ఒకవేళ మీ మనస్కామ్యమునకు వచ్చే ఫలితం సంతృప్తి కలిగినప్పుడు మాతో సంప్రదించండి. దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పుడు ప్రత్యక్షంగా మంత్రము. ఓం నమో మహేశ్వరాయ నయన మోహనాయ సర్వవశ్యం కురు హుం ఫట్ స్వాహ. మంత్రం మరోసారి. ఓం నమో మహేశ్వరాయ నయన మోహనాయ సర్వవశ్యం కురు హుం ఫట్ స్వాహ. మంత్రం మరోసారి. ఓం నమో మహేశ్వరాయ నయన మోహనాయ సర్వవశ్యం కురు హుం ఫట్ స్వాహ. దివ్యాత్మ స్వరూపులారా, వాచిక జపమే చేయాలి, మానసిక ఉపాంశ జపం పనికిరాదు. సుస్నాతులే ఉంటూ శుచిశుభ్రతలు పాటిస్తూ మద్యపానం, మాంసభక్షణ, పరస్త్రీ వ్యామోహము, ధూమ్రపానం నిషేధించి ఇదే స్త్రీమూర్తులు చేయాలంటే పరపురుషుని యందు ధ్యాస కూడా ఉంచుకోకూడదు. భర్త భార్యకు, భార్య భర్తకు నయనములతోనే అనగా చూపుతోనే తమ ఆధీనంలో ఉంచుకోవాలంటే ఈ మంత్రము అతి ఉత్కృష్టంగానే పనిచేస్తుంది. ధార్మిక విషయాలలో ప్రగాఢంగానే పనిచేస్తుంది. దీనిలో ఎటువంటి సందేహం లేదు. ఎటువంటి మందులు అప్లై చేయవలసిన అవసరం లేదు, ఎటువంటి మంత్రములు జపం చేయవలసిన అవసరం లేదు.
ఉండదు. ఈ మంత్రం ఒకసారి జీవితంలో చేసుకుని ఉంటే చాలు సకల విధములైన వశీకరణ ఆకర్షణ శక్తులను మీలో పెంపొందించగలదు. వశీకరణ అంటేనే కళ్ళతో కూడిన విద్య. వశీకరణ అంటే హిప్నటైజ్, అది కళ్ళతోనే చేయాలి. ఈ మంత్రము కూడా ప్రత్యక్షంగా కళ్ళనే ఉపయోగించి వశీకరణ చేసే మహామంత్రం కాగా శివుడు అంటేనే సర్వ దేవతలు బ్రహ్మ విష్ణు ఆది మహోన్నత దేవతలు కూడా భయపడతారు. అటువంటి మహాదేవుడు యొక్క మంత్రం చేస్తున్నాం. ఈ మంత్రం నాకు సాక్షిగా ఉమాదేవియే ఉంటుంది కాబట్టి ధార్మిక విషయాలలోనే ఈ మంత్రంను వినియోగించాలి. మన యొక్క ఉపాధి ప్రతికల్పనలోను ఈ మంత్రంను ఉపయోగించాలి. అనగా మీరు ఎక్కడో పనిచేస్తున్నారు, ఆ యజమాని మీ మాట వినక మీకు చాలా ఇబ్బంది కలిగిస్తున్నాడు అన్నప్పుడు కూడా ఈ మంత్రంను వినియోగించుకోవచ్చు. వృత్తి రీత్యా లేక ఉపాధి రీత్యా ఈ మంత్రము శ్రేయోదాయకం. ఎందుకంటే నీ కడుపు కోసం, నీ యొక్క ఉపాధి కోసం వినియోగిస్తున్నావు కాబట్టి భగవంతుని యొక్క అనుగ్రహం ఎప్పుడు నీపైనే ఉంటుంది. ఎర్రని వస్త్రములు, ఘాటు చందనము, తెల్లని వస్త్రములతో మంత్రజపం చేయవచ్చు. ఈశాన్యము, ఉత్తర, తూర్పు అభిముఖములుగా ఈ మంత్రజపం చేయవచ్చు. రుద్రాక్షమాల, స్ఫటికము జపమునకు వినియోగించవచ్చు. దివ్యాత్మ స్వరూపులారా, 1,00,000 జపం పూర్తి చేయలేం అనుకున్న వాళ్ళు 11 రోజులు రోజుకి ఉదయం పూట 11 మాలలు, సాయంత్రం 11 మాలలు చేసి కూడా కొంత ఫలితం చూడగలరు. దివ్యాత్మ స్వరూపులారా, కొంతైనా సరే శక్తి మాకు కావాలనుకునే వాళ్ళు రోజుకి 108 సార్లు జపం చేసి మీ యొక్క నయనంలో ఉండే ఆకర్షణ శక్తిని పెంపొందించుకోగలరు. చేయండి. చేసి తగు ఫలితములను పొంది ఎనలేని ఆనందంతో ఆహ్లాదకరమైన జీవితమును కొనసాగించాలని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని మన జీవితంలో మనం చక్కదిద్దుకోవడంతో పాటు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ 10 మందికి ఉదాహరణ స్వరూపంగా నిలవాలని ఆశిస్తూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.